ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తనలు గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనం. హీ డస్ నాట్ ఫెయిల్ టు డూ గుడ్ టు దోస్ హూ యాక్ట్ ట్రూత్ఫుల్లీ. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 84 వర్సెస్ 11. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడని యెహోవా ఈ ఉదయకాల సమయంలోనూ ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో అట్టువారందరికీ ఏ మేలు చేయక మానను అని దేవుడు అంటున్నాడండి. యథార్థంగా ప్రవర్తించు వారికి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మేలు చేస్తానని ఆశపడుతున్నాడు. యోబు కూడా యథార్థవంతుడే, కానీ తన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలను చేశాడు, ఎన్నో మేలులను జరిగించాడు. అలాగే మన జీవితాలలో కూడా దేవుడు అనేక మేలులను, ఆశీర్వాదాలను మన జీవితంలోనికి కూడా నడిపిస్తాడు. మనం యథార్థవంతులుగాను, నీతివంతులుగాను, సత్యవంతులుగాను జీవించాలి. విశ్వాసమును కనపరుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. సాత్వికమును, దీర్ఘశాంతమును, దయాళుత్వమునన్నిటినీ మనం ధరించుకొని జీవించాలి. ప్రేమతో మెలగాలి. మరి ఈ లోకంలో చాలా మంది మనుషులు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, దోషులుగాను నిలబడుతుంటారు, పాపంలో పడి జీవిస్తూ ఉంటారు, కోపాన్ని కలిగి అనేక విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దావీదు కూడా మొదట ఎన్నో పాపాలు చేసిన వాడే. మోషే కూడా కోపిష్టిగా ప్రవర్తించేవాడు. కానీ వారందరూ దేవునిలోనికి వచ్చినప్పుడు, దేవుని యొక్క రక్షణ భాగ్యంలోనికి నడుచుకున్నప్పుడు, దేవుని మాటలు విని వారందరూ నీతిగాను, యథార్థవంతులుగాను, దేవుని ఎదుట తగ్గింపు స్వభావం కలిగి జీవించారు. మరి దేవుడు వారందరి జీవితాలలోనూ అనేక రకాల మేలులను దేవుడు జరిగించాడండి. వారి జీవితాలలో ఏ మేలు చేయక మానలేదు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ప్రతికూల పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు వారి జీవితాలలో మేలులను జరిగించక మానలేదు. వారి జీవితాలలో ఎన్నో ఆశ్చర్యకరమైన మేలులతో వారిని నింపాడు. మరి అలాగే ఈ దినమున మన జీవితాలలో కూడా దేవుడు అనేక రకాల ఆశీర్వాదాలను, మేలులను దేవుడు మన జీవితంలో కూడా మేలులను చేయక మానడు. కనుక నీవు నేను మనమందరము యథార్థంగాను, దేవుని ఎదుట భయభక్తులు కలిగి, ఆయన సన్నిధానములోను, విశ్వాస జీవితంలో మనమందరమును దేవునిని సంతోషపెట్టే వారముగాను, ఆయనకు లోబడి యథార్థంగా ప్రవర్తించే వారముగాను నీవు నేను మనమందరమును ఉందుము గాక. దేవుడు ఈ వాక్కును దీవించునుగాక. ప్రార్థన. జీవం గల దేవా, దయగల తండ్రిని యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాము. దేవ ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాలలోనూ మార్పును దయచేయండి. ప్రతి ఒక్కరికి మారు మనస్సును అనుగ్రహించండి. ప్రభువా, మీరు ప్రతి ఒక్కరితోనూ వాగ్దానం చేసి ఉన్నారు. ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో వారందరి జీవితాలలోనూ ఏ మేలు చేయక మానను అని దిన వాగ్దానంలోనూ మాట్లాడి ఉన్నారు. ప్రభువా, ఈ వాక్కును బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ వాక్కును ప్రతి ఒక్క జీవితాలలోనూ మేలులను, ఆశ్చర్యకరమైన కార్యాలన్నిటిని జరిగించండి. నీ నామానికి మహిమార్థకరంగా జీవించుకొని నిన్ను సంతోష పెట్టే వారముగాను, విశ్వాస జీవితాలలోనూ ఎదుగుదల పొందుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకిని దయచేయండి. ఈ లోకంలో ఎందరైతే ఇష్టానుసారంగా జీవిస్తున్నారో, మూర్ఖులుగాను, కోపము కలిగి, క్రోధము కలిగి ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా మారు మనస్సును దయచేయండి. నీ యొక్క యథార్థతలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని, నీ యొక్క శ్రేష్టమైన మేలులతో ప్రతి ఒక్కరిని నింపమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.